పెట్స్‌తో టైమ్ స్పెండ్ చేసినంత సేపు మనకైతే అసలు ఏమీ గుర్తురాదు. ఆ టైం చాలా వాల్యుబుల్ అనిపిస్తదనమాట. నాకైతే చాలా ఇష్టము. ఈ 2 స్కూబీ, చాకీ నా పెట్స్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ టైంలో పైకైతే వచ్చామనమాట మేడ మీదకి. సో, అక్కడ సన్నజాజి పూల చెట్టుంది. సో, పూలు కోద్దామని వచ్చాం. మొన్నైతే బర్డ్స్ వీడియో అయితే అప్‌లోడ్ చేసినా కదా! ఆ బర్డ్స్ పెద్దగా అయిపోయాయి. ఫర్ గూడా వచ్చేసిందనమాట వాటిలికి. భయంగా ఉన్నాయి. అసలు ఏం జేస్తానా అన్నట్టు భయంగా చూస్తున్నాయి. వాటిలికి ఏమన్నా మనం ఇట్లా చూస్తుంటే ఏమైనా ఫీడ్ జేస్తామేమో అని నోరు జూడండి ఎట్లా తెరుస్తున్నాయో. అసలు చాలా క్యూట్‌గున్నాయవి. ఈ పెట్స్ అయితే అసలు బాగా ఆడుతున్నాయి. స్కూబీని ఆడించాలే గానీ ఎంత బాగా ఆడుతదంటే ఇంకా అలసిపోయేదాకా ఆడుతదది. చాకీ రెండిట్లకి పోటీ. ఒక్కదాన్ని ముట్టుకుంటే ఇంకో దానికి కోపము. చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయో అవి. కానీ చాలా మంచి పెట్స్ ఎవ్వరిని ఏమనవు. బావుంటాయన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి రెండూని. తర్వాత కొంతసేపు ఆడిచ్చిన తర్వాత సరే అనేసి కిందకైతే ఎళ్దామని అనుకున్నాము. పువ్వులైతే కోసాము. ఇంకా ఆడతానే ఉన్నది కార్తీక్ తోటి. ఇవి ఆ బర్డ్స్‌వి మదర్ అనమాట ఇది. యాక్చువల్లీ మదరు, ఫాదర్ 2 ఉండాలి. నేను చూసేసరికి ఒకటి ఎగిరిపోయింది. కొంతసేపయితే అట్లా పెట్స్‌తో ఆడి ఈవినింగ్ పైన స్పెండ్ చేశాము. చేసి కొన్ని ఫ్లవర్స్ అయితే ఇంకా ఉన్నాయి. యాక్చువల్లీ అవి గూడు కట్టిన దగ్గరైతే చాలా ఉన్నాయి. సరే వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి అక్కడ కొయ్యలేదు. ఉన్నంతలో కోసుకొనైతే కిందకైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత నాకు మాల కట్టడం రాదు. వేలమాల అంటారు గదా! వేలుతో దారం చుట్టి కడతారు గదా! అదైతే ట్రై చేశాను. యాక్చువల్లీ ఆ పువ్వులన్నీ మాల కట్టి దేవుడికేద్దామనే కాన్సెప్ట్‌తో మాలైతే కడుతున్నాను. ఆ వేలుమాలైతే కొంచెం లేట్ అయితది. సో, అందుకనే జాగ్రత్తగా కడుతున్నాననమాట. కొంచెం పర్లేదు బానే వచ్చింది. ఇంతవరకు కరెక్ట్‌గానే వచ్చింది. సో, దేవుడికైతే వేద్దామని మాలైతే కడుతున్నాను. ఈవినింగ్ టైంలో ఈ సన్నజాజి పూలు విచ్చుకున్నప్పుడు అసలు చాలా స్మెల్లొస్తాయి. దండైతే కంప్లీట్ అయిపోయింది. అక్కడ దేవుడుంటే దేవుడికేసేసాననమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.